ఆరాధన చేసే వాళ్ళు గట్టిగా చేయండి.
ఆమెన్ తండ్రి. నమ్మకమైన జీవితం లేవా సర్వాధికారి గొప్ప వందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమను బట్టి దయని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఏసు ప్రభు మీరు తీసుకొచ్చిన లేఖన భాగం బట్టి చూస్తున్నాను ఆయన. పాపం చేత అపరాధం చేత వచ్చేసాను నాయన. అదేగా ప్రభావ తండ్రి తండ్రి నన్ను కూడా ప్రేమించిన దేవుడు, రక్షించిన దేవుడు తండ్రి. అవును ప్రభావ తండ్రి మరి తండ్రి మృత్యు విచక్షుడు ప్రభావ తండ్రి మరి దేవా శృంగార దేవుడు పడినవాడు అయితే ప్రభావ తండ్రి మరి నజరేస్తూ క్రీస్తున్నామన్న తండ్రి నరసిద్ధి చేసిన దేవుడు. నా జీవితంలో పడిన స్థితిని ఎరిగిన దేవుడు తండ్రి, నన్ను లేపిన దేవుడు తండ్రి, రక్షించిన దేవుడు, విమోచించిన దేవుడు, పాపం నుంచి శాపం నుంచి నరకం నుంచి తగ్గించిన దేవుడు. దేవుడు చెల్లించలేక నా స్థితులు ఆరాధన చేసిన అనిపిస్తున్నాం తండ్రి. బయలుపల్లి మాత్రం వాడుకుంటాం. లేచినటువంటి దయచేసి రండి లేచినవ్వండి అండి, దయచేసి ముందుకు రండి. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకమందున తండ్రి, ఆశీర్వాదకరమైనటువంటి దేవా, క్రీస్తు ప్రశస్తమైన నామం పేరిట స్తుతులు అర్పించి నేను ఆరాధించి పూజిస్తున్నాం. ఎన్నికలైన మమ్మలను క్రీస్తు ప్రేమ చేత ఎన్నుకున్న కారణాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాం. పాపమనే కుంటి రోగములో, పాపమనే లోకములో మునిగిపోయిన నన్ను ఆ కలువరి శిలువను వెదికి రక్షించి ప్రభుబిడ్డగా మార్చిన కారణాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను. నాటి నుంచి నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపినందుకు నేను ఆరాధించి పూజిస్తున్నాను. తిరిగి ప్రభా గోనగిళ్ళ ప్రాంతంలో ఎఫ్రతా ప్రార్థనా మందిరములో నాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. నేటి దిన పాఠములో ప్రభు ఆరాధన కొరకై దివ్యమైన మధురమైన నీ విలువైన మాటలు నీ దాసుని ద్వారా విరిచి వాడుకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. అలాగే నీ పరిశుద్ధమైన బలలో పాలు పొందుతున్నప్పుడు మరికొన్ని మాటలు మేము ఎరుక చేసుకొని వాటి అనుభవంలో మేము ముందుకు సాగడానికి యోగ్యులుగా చేసి నూతన పరచమని వేడుకొనొచ్చు. నా నోటికి బోరుగానే మీరు మాట్లాడమని, నాలోని మస్టును తొలగించమని వేడుకొనొచ్చు. నన్ను నేను తగ్గించుకొనొచ్చు, నీ ఘనమైన నామను పరిపూర్ణంగా హెచ్చించుకొనొచ్చు. నా కొరకే త్వరగా రానై ఉన్నా యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట నా హృదయ పూర్వకమైన స్తుతి ఆరాధన అర్పించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గోనెగండ్ల అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకుని వచ్చాడు. కొంచెం సౌండ్ పెంచుకోనండి. రాను రాను సౌండ్ పెరుగుతుంది, కానీ ఇప్పుడు సౌండ్ ఉన్నది, అయ్యే సమయాలలో పెంచబడుతూ వస్తుంటుంది. గోనెగండ్ల అనగా ఇది ఎట్లుందంటే క్రికెట్ బ్యాటు
సచిన్ అలాగనే గవాస్కర్ ఆ దినాల్లో ఆడుతున్నారు. ఇదొకళ్ళు కుంబ్లే. వీళ్ళు ఆడేటప్పుడు బాల్ ఎక్కడికి పోతాయి బిడ్డ? 4 పోతుంది, 6 పోతుంది. ఎంతమంది మరి 6 కొడితేనే వాళ్ళకు బహుమతులు వస్తాయి. వీడు 4 4 కొట్టినాడు రా, 6 బలు కొట్టినాడు రా అనేసి. ఎంత వాళ్ళు బాల్ కొడితే అంత వాళ్ళకు ఘనత కలుగుతుంది. అలాగే దేవుడికి ఘనత కలుగుట కొరకై నన్ను మనుషులు ఏమో 4లు కొట్టుకుంటూ వచ్చారు. 4లు కొట్టి చిత్తూరు జిల్లాలోనే తిరిగాను. ఇదే శాశ్వతం అనుకున్నాము. దేవుడు అన్నాడు, అది కాదు, ఇప్పుడు నువ్వు 6 కొడతాను, నువ్వు చిత్తూరు జిల్లాలో కొడితే బాల్ ఎక్కడికి ఎగిరిపడింది? గద్వాల జిల్లాకు వచ్చి ఎగిరిపడింది ఈ బాలు. చిత్తూరు జిల్లాలో కొడితే బ్యాటు, అదేం బ్యాటో తెలియదు కానీ ఏమన్నాయా, అదేం బ్యాటో తెలియదు. మరి నీ బ్యాటు నా బ్యాటు పనికిరాదు. అది మానవుని బ్యాట్ అంతా ఏంటినైనా ఇక్కడే ఉండు, ఏమో దేవుని ఏర్పాటు, ఇక్కడే ఉండు. 4లతోనే ఉంది కానీ 6 కొట్టేవాళ్ళు ఒక్కడు లేడు. గవాస్కర్ లాంటి, సచిన్ టెండూల్కర్ లాంటి, కుంబ్లే లాంటి వ్యక్తి ఎవరంటే మన ప్రభువే. ఆ ప్రభు చేతిలోకి ఎప్పుడైతే పడిపోయానో ఆడు కొడితే ఆడొచ్చిపడ్డానంటే వచ్చి పడిపోయాను. ఆడ చిన్న కొడితే వచ్చి ఆడ కూర్చున్నాను. అక్కడి నుంచి వచ్చి కొడుతూనే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎవరో ఉన్నారని గుర్తుకొచ్చింది. అరే అప్పుడంతా చెప్తున్నారు కదా అనేసి అప్పుడు చిన్న కాల్ చేస్తే ఆంటీ అంటే ఏమయ్యా అని మాట్లాడే. ఎవరో కాదు, ఈ మధ్యలో ఉన్నటువంటి వేదాంతి. బొడి నడకలతో నడుస్తున్నటువంటి దినాలలో వాడి నుంచి రాయచూరు నుంచి తిరుపతి వరకు, తిరుపతి నుంచి కమలాపురం కడప వరకు, కడప నుంచి తిరుపతి వరకు. చూడు, వాడి నుంచి మొట్టమొదటిగా వాడి, ఆ తర్వాత అంతే కదంటే ఇవన్నీ గనక ఆ దినాలు మొదలుకొని బొడి నడకలతో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎత్తుకొని దించేవాళ్ళు. ఇప్పుడు ఆ వేదాంతి ఉంటుంది, ఒరే ఇంత భారీ కాయని ఇప్పుడు నేను ఎట్లా ఎత్తుకోవాలిరా అంటుంది. ఈ భారీ కాయను మీ నాయన స్థాయికి వచ్చేసినావు నువ్వు, ఎట్లా ఎత్తుకోవాలిరా అంటుంది. అప్పుడు వాళ్ళు ఎత్తుకుని దించిన వాళ్ళు కనుక అలాగూ దేవుడు. ఆంటీ మాత్రము అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉన్నది. నేను మాత్రము అంచెలంచెలుగా దేహము పెరుగుతూ వచ్చింది కనుక దేవుని హస్తాలలో ఒక బలమైన బ్యాట్ ఉంది. ఆయన చేతులకు వస్తానే ఇక్కడలో ఉండవల విశ్వాసులు ఏమనుకున్నారంటే ఎవరు వస్తారో ఏంటిది మాకు అర్థం కాలేదనుకున్నారు. వాళ్ళు అన్నారు, వచ్చిన తర్వాత ఏలియా తర్వాత ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చినాడు. మాకు అలాంటి వ్యక్తి వచ్చినాడు అని వాళ్ళు సంతోషిస్తూ వచ్చారు కనుక అలాగే దేవుడు తన కృపలో ఆయన చేతులకు వస్తే అలాగ వాడబడతాడు. రెండవదిగా ఉండవళ్ళకి వచ్చిన తర్వాత రాకమునుపు చాలామంది ఏం చేస్తారు? రాకమునుపు ఏం చేస్తారు? ముందు అది ఎట్లుందా, ఏంటిది వాతావరణం, ప్రజలు అని ఏం చేస్తారు? విచారిస్తారు. అనేక పరమైన విచారిస్తారు. డబ్బులు ఎన్ని వస్తాయి, ఆదాయం ఎంత వస్తుంది, దశమాగలు వస్తాయా, మందిరం పెద్దదా చిన్నదా, బాత్రూమ్లు ఉన్నాయా లేవా, షాకు నీళ్ళు ఉందా లేదా, కరెంటు ఉందా లేదా, ఏముందో అన్నీ విచారిస్తారు. మంచిగా ఉంటేనే అడుగు పెడతారు. నేటి సేవకులు మంచిగా లేదనుకో ఏం చేస్తామో, ఎందుకు ఈ ఊరికి వస్తానే మా నాన్నది కూడా తెలంగాణ ఊరే కదా, వీళ్ళందరూ భాష మాట్లాడుతుంటే ఆ భాష త్వరగా వచ్చేసింది. ఆంటీ ఉంటుంది, మీ నాన్న ఉన్నాడు లోపల రా, అందుకే వస్తేనే పోరగాళ్ళు అనే పదాలు వచ్చేస్తూ వచ్చింది.
ఏమి నాయన వెక్కి పోరగాళ్ళు పదం పాడుతున్నవే ఈ మధ్యలో మన కడప ప్రాంతం వినిప్పుడు అయితే తెలంగాణ భాష వచ్చేసిందే అనేసి అంటూ ఉన్నారు. కనుక అలాగున దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక ఈ ఉండవల్లి మరి బేతనియా ప్రార్థన మందిరం, దానికి బోర్డు లేదు, దానికి రూపురేఖలు సరిగా లేవు. నువ్వు లగేజ్తో దిగు అన్నారు హెబ్రోను వాళ్ళు. అవి ఏంది లగేజ్తో దిగు? నా ముందున్న సేవకునికేమో అన్నీ చూపించారు. ఇదిగో బాత్రూమ్ వీడు ఉంది, మందిరం ఇది ఉంది, ఇది పెద్ద మందిరము, ఇన్ని 500 మంది వస్తారు, అన్నీ ఉన్నాయి, దుడ్లు కూడా మంచిగా ఇస్తారు, అనుక్షేము సౌఖ్యము నీకని ఆయనకు ఆయన యోగక్షేమాలు చూసుకొని వచ్చారు. బట్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో చూచింది లేదు, ఏమీ లేదు. కానీ ఏం చేశాను? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఈ తమ్ముడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. నేనా ఎవరంటే మళ్ళా వేదాంతికి రిలేషన్షిప్ కనపడుతూ వచ్చాం. కనుక అలాగున దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్గాన్ని, ద్వారము తెరుస్తూ వచ్చినాడు. ఆ ద్వారాన్ని మనం కనుగొనడానికి కొరకై ఈ నేటి పాఠములో మనకు, అనేకులకు, పరిశుద్ధులకు నేటి దినపాఠము ద్వారా మనం దీవించబడదుము గాక. వెరీ గుడ్. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. చాలు. దేవుడు ఈ చిన్న దివ్యమైన మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. గ్రంథకర్త, కీర్తనకాడు దావీదు అంటున్నాడు, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆయన పరిశోధింపక మానునా. సెకండ్లీ, రోమాపత్రికలో న్యూ టెస్టిమెంట్ ఏమంటుందంటే ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవడు. ఇప్పుడు మనము ఈ దిన పాఠములో ఎరుగుట, సబ్జెక్ట్ ఏంటిది బిడ్డ? ఎరుగుట. నేను ఎరిగానా? నన్ను నేను ఎరగాలి, నేను ఇతరులను ఎరగాలి. అలాగనే ప్రభు మనసును ఏం చేయాలి? ఎరగాలి. ప్రభు మనసును ఎరగాలి. ముఖ్యంగా ఆయన మనసును ఎరిగినట్లయితే మనము దీవించబడుతూ ఉంటాం. ఆయన మనసును ఎరిగిన వాడెవడు అని వాక్యం ఉంటుంది. ప్రభు మనసును ఎరగాలి, ప్రభు నిన్ను ఎరగాలి. మనం ఆయన మనసును ఎరగాలి, ఆయన మనలను ఎరగాలి. బిడ్డలు, ఒక చిన్న కొటేషన్ చెప్తాను. విద్యార్థులే కదా మీరు, మంచిది. విద్యార్థులకు అందరికీ ఒక చిన్న కొటేషన్. మీరు 10th క్లాసు ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాగూ మీ విద్యలో అనేకమైన పర్యాయములు ఓటమి పాలవుతూ ఉంటారు. కారణం ఏంటిది? సెకండ్ థింగ్, ఓటమి పాలయ్యేది కాకుండా కొన్ని పర్యాయములు చిన్న చిన్న మార్కుల ద్వారా ఉత్తీర్ణత సంపాదించుకుంటూ ఉంటారు. బిడ్డ, నువ్వు మంచిగా పాస్ అయినావంటే దాని వెనకలు ఎంత కష్టమో, ఎంత రాత్రులు మేలుకున్నావో, ఎంత ప్రయాసమో అని ఓ పక్క స్నేహితురాలకి చెప్తూ ఉంటావు. కానీ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే,
నెహెమ్యా చాప్టర్లో ఒక పదం కనపడుతుంది, దీని అవసరం లేదు, మీరు ఏమీ దీని అవసరం లేదు. నేను ఓవరాల్గా చెప్పుకుంటూ పోతుంటాను. మా మందిరంలో కూడా వచ్చిన తర్వాత ఇది తీసేసినాను. అందరూ సేవకులు వాక్యం చెప్తుంటే పోటీల మీద చదివేల వాళ్ళు చదివేవాళ్ళంట. ఆ పోటీల మీద వాక్యం చదువుతుంటే దాని కొరకై వీళ్ళు టైం టేబుల్ ఏర్పాటు చేసినానంట. సిస్టర్స్ వైపు ఇద్దరు చదవాలి, బ్రదర్స్ వైపు ఇద్దరు చదవాలి అంతే, లేదా ఒకరే చదవాలి. ఈ వారం వీళ్ళు, ఈ వారం వీళ్ళు, అట్లా టైం టేబుల్ వేశారు. నేను వచ్చిన తర్వాత టైం టేబులే తీసేసాను. మీరు రెఫరెన్స్ తీసి చదవాలని అవసరం లేదు, నా వైపు చూడండి అంతే. అందుకు బైబిల్ ఏమంటుందంటే దేవుని వాక్యం భౌతికముగా నువ్వు కాలేజీకి వెళ్తావు, ఒక 10th క్లాస్ స్టూడెంటు, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటు ఎట్లుండాలని తెలుసునా, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు కాలేజీలో ఫస్ట్ సీటు, సెకండ్లీ సెంటర్ సీటు, థర్డ్లీ బ్యాక్ సీటు, నువ్వు ఏ సీట్లోనూ కూర్చో. నువ్వు చేసే పని ఏంటిదంటే ఒక ఏకాగ్రత, నీ మనసు, నీ చూపు, నీ తలంపులు అన్నీ కూడా అబౌట్ టర్న్, అటువైపు ఇటువైపు తొలగిపోకుండా ఒక్కసారిగా మనసు పెట్టి, చూపు కన్నారిపోకుండా పెట్టి, ఏకాగ్రత కలిగిన వాడవై నువ్వు ఒక్కసారి లెసన్ విను. ఇంటికి విను, బుక్ చదవని అవసరం లేదు, లెసన్ విను, పాఠం విను. ఓ 45 minutes నీకు టైం ఇచ్చాడు, ఆ 45 minutesలో నువ్వు లెసన్ విను చాలు. అది మ్యాథమెటిక్స్ కావచ్చు, అది ఇంగ్లీష్ కావచ్చు, అది సాంఘిక శాస్త్రం కావచ్చు, అది సైన్స్ కావచ్చు. సో ఎన్ని సబ్జెక్టులు ఒక్కసారి ఫోకస్ పెట్టి విన్నట్లయితే నువ్వు ఇంటికి పోయి కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా పాస్ అవుతావు. నువ్వు లెసను మనసు పెట్టి వినలేదు గనక ఆ లెసను నీ మైండ్లోకి వెళ్ళలేదు. అందును బట్టి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు, బట్టి కొట్టి చదువుతున్నావు, నిద్రాహారం మానేసి. ఇది మనం చేస్తున్న పెద్ద పొరపాటు. అదే అలవాటు మందిరం వరకు వచ్చేసింది కదా. ఫస్ట్ సీటు, సెంటర్ సీటు, లాస్ట్ సీటు. లాస్ట్లో కూర్చున్న వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏమాత్రం ఏకాగ్రత ఉండదు. సెంటర్ సీట్లో కూర్చున్న చూడని కొంచెం అట్లుంటుంది. ఫస్ట్ సీట్లో కూర్చున్న వ్యక్తులు చూడని మంచిగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటిది? వెనకలు కూర్చున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా పెన్నులు గించుకోవడం, పిర్రలు గించుకోవడం, గుద్దుకోవడం, చిన్న రాళ్ళు వేయడం, అటువైపు ఇటువైపు చూడడం. లెసన్ వైపు వారి మనసు ఉండదు, పాఠం వైపు వారి మనసు ఉండదు. అదే అలవాటు ఎక్కడికి వచ్చింది? మందిరమును కూడా వచ్చింది. మన ముందు బిడ్డలను పెట్టుకోవడము, వాళ్ళు ఆడుకుంటా ఉంటే వాళ్ళ వైపు చూడడము, వాళ్ళని గిచ్చుకోవడము, వాళ్ళకి పెన్ను విసిరేయడము, వాళ్ళని లాక్కోవడము, ఇవి చేయడము. నీ మనసు వాక్యం పైన లేనే. ఏం చెప్పామో నీకు తెలవదు. ఏం తల్లి, ఏం చెప్పాము మనకు తెలవని కారణాన్ని బట్టి అవ్వోళ్ళు ఇంటికి పోయినానుకో, ఇంటికాడ అయ్యగారు అంటాడు, ఏం చెప్పాడు అయ్యగారు అంటే, ఏమో చెప్పాడు, నాకు గొత్తిల్లే, ఏమో చెప్పాడు. ఏం చెప్పాడు? నాకేం గొత్తిల్లే అని ఏం చెప్పింది? నువ్వు విన్నావా? మనసు పెట్టి వినలేని కారణాన్ని బట్టి ఎంతగా వినలేదో ఈ వాక్యము నీ జీవితంలో శూన్యలోకములను తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? శూన్యలోకములను తీసుకెళ్తుంది. ఈ శూన్యలోకమునటువంటి ప్రతి విద్యార్థి, శూన్యలోకమైనటువంటి ప్రతి విశ్వాసి ఎక్కడుంటాడో తెలుసునా? పాతాళ బిళ్ళంలోకి వెళ్ళిపోతాడు.
ఎలాగ చెప్పమంటావా? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగానికి వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో ఏం చేస్తారు బిడ్డ? కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తావు? ఫ్రాంక్గా ఏం చేస్తావు? టక 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 త్వరగా ఏం చేస్తావు? ఆన్సర్ ఇచ్చేస్తావు. ఆ ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ యొక్క కరస్పాండెంట్లు వాళ్ళు ఏం చేస్తారంటే, యు ఆర్ అపాయింటెడ్ దిస్ జాబ్, నేనేం చేస్తారు? వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు ఉద్యోగానికి. కనుక నువ్వు అర్హురాలు అని ఉద్యోగానికి వాళ్ళు అనుమతిస్తారు. ఎందుకంటే వాడు వేసే ప్రతి ప్రశ్నకు నువ్వేం చేశావు? జవాబు చెప్పావు. అలాగే స్పిరిచువాలిటీలో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు, కీర్తన గ్రంథము 34వ అధ్యాయములో మొదటి వచనములో మీ బైబిల్ చదవద్దండి, అదే మీరు చేసిన పొరపాటు. మీరు బైబిల్ వైపు చూడవద్దు, నా వైపు చూడండి. నేను చదవమని కాదు చెప్పేది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నది అని ప్రభు అడిగాడు అనుకో, పరలోక రాజ్యం అయిన తర్వాత ఏం చెప్తాం? గొత్తిల్లా దేవా అంటాం. సరే, అది గొత్తిల్లే కదా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనములో ఒక దైవభక్తుని యొక్క చరిత్ర వ్రాయబడింది. ఎవరు ఆయన భక్తుడు? ఏం చెప్పగలమంటే గొత్తిల్లే, ఏమి నాకు తెలియదు. ఇలాగూ కొన్ని ప్రశ్నలు ప్రభు నిన్ను అడిగాడు అనుకో, నీకు ఏమి తెలవకుండా అడిగినావు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? యు కెన్ గో టు హెల్. నేనేం చేస్తాడు? అయ్యా, నేను మారు మనసు పొందాను, నేను బలలో పాలు పొందుతున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను దశమాగం ఇస్తున్నాను, నేను సెండ క్లాస్ ఇస్తున్నాను, నేను సిస్టర్స్ మీటింగ్ ఇస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, మరి నన్ను ఎందుకు పరలోక రాజ్యానికి అనుమతించవంటే, బట్ నీ జీవితంలో ఏమి లేదు. ఈ బైబిల్ జ్ఞానము లేని దేవుని బిడవగా జీవిస్తూ వచ్చు. ఒక 4 ప్రశ్నలకు నువ్వు వేస్తే ఈ 4 ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే పరలోక రాజ్యములో నువ్వేమి వెళుతావు? పరలోక రాజ్యంలో నీ గృహం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో నీకు స్థానం ఎక్కడ ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్ఓ పోస్టు వచ్చింది, ఫలాని మండలంలో నీకు వచ్చింది, నీ సీటు నువ్వు కూర్చుంటావు, ఆ సీటు విధానం నువ్వు ఎరగగలుగుతావు, ఆ టేబుల్ యొక్క విధానం నువ్వు ఎరగగలుగుతావు. ఇవన్నీ నువ్వు కనుగొంటావు కనుకనే ఓహో ఇది నా సీటు, ఇది నా టేబులు అని తెలుసుకుంటావు. అలాగే పరలోక రాజ్యములో ఇది నా ఇల్లు, నా ఇల్లు ఈ స్థలములో ఉంది. ఏ స్థలములో ఉంది? మొదటి ఆకాశములో ఉందా? రెండవ ఆకాశములో ఉందా? మూడవ ఆకాశములో ఉందా? నాలుగవ ఆకాశములో ఉందా? ఏ ప్రాంతంలో నీ నివాస స్థలములు ఉన్నాయి తెలుసుకున్నావా? నీ పరలోక రాజ్యం అయిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటువంటి ఉద్యోగం ఏంటిది తెలుసుకున్నావా? ఏం తెలియదు. ఏం పెద్ద ఆయన, ఏదో కడుపు నొప్పి బాగా అయితే వచ్చినాను, ఏ తలనొప్పి బాగా అయితే ప్రభుని నమ్ముకున్నాను, ఏదో కాళ్ళ నొప్పి బాగా అయితే ప్రభుని నమ్ముకున్నాను, అంత మట్టుకు మీ క్రైస్తవ జీవితం ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయు పనులేంటివి? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనులేంటివి? నువ్వు చేసే పరిచర్య ఏంటిది? ఏ సేవకునికి తెలవదు, ఏ విశ్వాసికి తెలవదు. ముందు నాయకునికి తెలుస్తే కదా మీకు చెప్పేది. నాయకునికే తెలియదు, ఇంకా మీకేం తెలుస్తుంది? ఆ కారణాన్ని బట్టి ఈ నాయకులు కూడా ఏం చేస్తున్నారు? అయ్యా నీకు బాప్తిసం ఇస్తున్నామంటారు. ఒక ఆయనకి ఇట్లే బాప్తిసం ఇచ్చారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని చెప్పే ముందు ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు మారుమనసు పొందినావా, నువ్వు రక్షణ పొందినావా, నువ్వు అన్నీ పొందినావా, దేవునితో మాట్లాడినాడా, పాపాలు తొలగిపోయినాయా, ఒప్పుకున్నావా, విడిచిపెట్టావా, అన్నీ చేశానయ్యా అని చెప్పాడు ఆయన. పాస్టర్ గారు ఉండి చేతులు పట్టుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసు నామములో నీకు బాప్తిసం ఇచ్చునని ముంచి లేపట్లోనే ఆ నీళ్ళల్లో జేబులో ఉన్న బీడి కట్టెలు బయటపడ్డాయి. ఏమంటేనైనా జేబులో ఉన్న బీడి కట్టెలు బయటపడ్డాయి. అక్కడ అవమానం అయిపోయింది. ఒక పెద్ద ఆమెను పిలిపించాడు,
నువ్వు నా తల్లి తొట్లో మునుగుదురా అని. ఆమె యేసుక్రీస్తురావుని తొట్లో మునిగి లోపల బొక్కుటువంటి ఏంటైనా ఆకు ఒక దుగ్గి అంతా బయటపడిపోయింది. నిజమైన మారుమనసు ఉందని గుర్తించుతున్నారా? ఈ సేవకులకే తెలియదు, ఇంకా విశ్వాసులకి ఏం తెలుస్తుంది? ఇలాగూ జీవితాలను బ్రద్దలు చేస్తుంటున్నారు. ఆ కారణాన మనము దేవుని యొక్క పరలోకపు యొక్క ఔన్నత్య స్థితిగతులను మనము ఎరగలేని వారముగా ఉంటున్నాం. ఇక చిన్న మాట పాఠంలోకి వెళ్ళే ముందు, ఇలాగ మనం సంచరిస్తున్నామంటే కారణం ఏంటిదంటే మన దగ్గర భక్తి ఉంది కానీ ఏమి లేదు పెద్దమ్మా, భయం లేదు. భక్తి ఉంది, భయం లేదు. నువ్వెంతనే చెప్పు, నా ఆటే ఆడుతా, నా పాట నేనే పాడతా, నేను ఇట్లే ఉంటా అని నువ్వు అనుకున్న దినములన్నీ కూడా విధానం ఏంటిదంటే భయము లేని దేవుని బిడ్డవు. ఇలాగూ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడు, యెహోవా యందలి భయము భక్తి నేర్పెదను. నువ్వు ఆయన దగ్గరకు వస్తే కదా తల్లి, భయము భక్తి ఉంది కానీ ఏం లేదు, ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయభక్తులు ఏంటివి లేవు. కనుక ఇవన్నీ మనం నేర్చుకోవడానికి కొరకై ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాటలు మనము విని దైవ మేలులు పొందుదుము గాక. రైట్. కనుక అలాగూ లెసన్ వినేటప్పుడు మంచి పాఠ్యాంశములు ఉన్నాయి, మంచి తలంపులు ఉన్నాయి. రెండవదిగా వాక్యము వేరు, వర్తమానము వేరు. వాక్యము వేరు, వర్తమానము వేరు. వాక్యమునకు వర్తమానానికి తేడా ఏంటిది అంటే, మొట్టమొదటిగా వాక్యం ఏం చేస్తుందంటే క్రమపరుస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, జీవితాన్ని చక్కపరుస్తుంది. వర్తమానం ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని గ్రోత్లోకి తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, అక్కడున్న నిపుణతలను తెలియజేస్తుంది, అక్కడున్న ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. అంచెలంచెలు పైకి ఎదుగుతూ ఉంటాం. ఈ ఊళ్ళో ఉన్న వేదాంతి ఉంటుంది, నేను చూసినప్పుడు అంత ఉంటివి, ఇప్పుడు ఇంత ఎదిగినా మీ నాయన వల్లే భారీగా. అలాగే ఆత్మీయ స్థితిగతుల మధ్యలో నేను కూడా ఈ చిన్న స్థానంలో ఏం చేయాలి? అంత అంచెలంచెల స్థితికి ఎదిగిపోవాలి. అట్లా ఎదుగుట కొరకు వాక్యము, వర్తమానములు రెండో అవసరం. కానీ నేటి దినాలలో ఏం చేస్తున్నారు? మత్తయ్యన వాక్యమే ప్రకటిస్తున్నారు కానీ వర్తమానము ప్రకటించలేదు. వర్తమానముల కాలములో భక్సింగారి వరకు ముగించబడ్డాయని అనుకుంటాను నా మట్టుకైతే. కొంతమంది పితరుల యొక్క భక్తుల యొక్క జీవితాల మట్టుకై ముగించబడి ఉన్నాయి. అరవిందమణి గారు అట్లా పెద్దల వైపు చూసినట్లయితే. కానీ నేటి దినంలో వర్తమానం అంటే ఇది ఏంటిదో తెలవని విశ్వాసులు, సేవకులు. వాక్యం అంటేనే తెలవని విశ్వాసులు, సేవకులు. మీరేమంటారు? వాక్యం వినడానికి వెళ్తున్నామని మీరు అంటారు. వాక్యమే విని వెళ్తున్నారు కానీ ఏ వినలేదు. వర్తమానం వినే స్థాయికి మీ యొక్క ఆత్మీయ స్థితిగతులు, ఆ మైండ్, ఆ మనసు, ఈ చూపు, ఇవన్నీ కూడా ఒక ఫోకస్లో మనకు లేవు గనక వర్తమానములు ఏంటివి మీరు కనుగొనలేకపోతుంటున్నారు. అట్టి వర్తమానంలో కొన్ని భాగం టచ్ చేసి వదిలిపెట్టి పాఠంలోకి వెళ్తాను. వర్తమానంలో చిన్న పాఠం చెప్తాను. ఏంటిదంటే, దావీదు ఒక మాట అన్నాడు, అయ్యా నేను 10 తంతుల సితారతో నేను కీర్తించేదను అన్నాడు. ఎన్ని తంతుల సితారతో? 10 తంతుల సితారతో. సితారకు ఎన్ని తీగలు ఉంటాయంటే 10 తీగలు ఉంటాయి. బుల్బుల్ తారకు ఎన్ని తీగలు ఉంటాయంటే 7 తీగలు ఉంటాయి. గిటారుకు ఎన్ని తీగలు ఉంటాయంటే 6 తీగలు ఉంటాయి. సితారకు ఎన్ని తీగలు ఉంటాయి? 10 ఉంటాయి. ఒక్కొక్క తీగ, ఒక్కొక్క తంతి దావీదు అనుభవ జీవితంలో అన్వయించుకొని 10 తంతుల సితారతో నేను కీర్తించదను. ఏంటి? 10 స్ట్రింగ్స్.
10 తంతులు ఏంటివి? 10 తంతులు ఏంటివి? ఇది వర్తమానం. తెలుసునా? ఈ సబ్జెక్ట్ ఎప్పుడైనా విన్నారా? నో. సెకండ్లీ, 10 తంతుల స్వరమండలముతో కీర్తించుదును అన్నాడు. ఒక స్ట్రింగ్ అట్లా కొడితే ఒక స్వరం వస్తుంది, ఒక స్ట్రింగ్ కొడితే రెండవ స్వరం వస్తుంది, ఒక స్ట్రింగ్ కొడితే మూడవ స్వరం వస్తుంది. ఆ స్వరము నువ్వు గుర్తించావా? అటు స్వరములతో నువ్వు ఆరాధన చేసావా? 10 తంతుల స్వరమండలముతో నువ్వు కీర్తించావు. ఈ ఆదివారం మొదటి స్ట్రింగ్తో నువ్వు ఆరాధన చేసావు, నెక్స్ట్ వీక్ సెకండ్ స్ట్రింగ్తో నువ్వు ఆరాధన చేస్తావు, థర్డ్ వీక్ థర్డ్ స్ట్రింగ్తో నువ్వు ఆరాధన చేసావు. అట్లు 10 తంతుల స్వరమండలము ఏంటిది? ఆ స్వరములేంటివి? ఆ 10 అంతల స్వరములేంటివి? అది వర్తమానం. విన్నారా? లేదు. మూడవదిగా ల్యాడర్. మూడవది ఏంటిది? ల్యాడర్. బైబిల్లో ఒకే ఒక చోటు రాయబడింది ల్యాడర్. అది యాకోబు కనిన కళ. ల్యాడర్కు ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 2 నిలువు స్టిక్స్, 7 లైన్ స్టిక్స్. 2 నిలువు స్టిక్స్, 2 నిలువు కర్రలు, 7 అడ్డు కర్రలు ఉన్నాయి. దాన్ని ల్యాడరు అంటారు. ఒకటి నిలువు కర్ర పేరు ఏం పేరు? రెండవ నిలువు కర్ర పేరు ఏం పేరు? 7 అడ్డు కర్రల పేరు ఏం పేరు? దీనిపైన ఎవరు ఎక్కుతున్నారు? దేవునితో ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎందుకు పైకి ఎక్కుతున్నారు? ఎందుకు దిగుతున్నారు? ఎక్కడం వల్ల కలిగే లాభం ఏంటిది? దిగడం వల్ల కలిగే లాభం ఏంటిది? ఇది ఫండమెంటల్ మెసేజ్. విన్నారా? ఈ రాత్రి ప్రభు వచ్చాడు అనుకో, నిచ్చెన వర్తమానం చెప్పు బిడ్డ అని 2 ప్రశ్నలు వేసాడు అనుకో. మొదటి కర్ర ఏంటిది, రెండవ కర్ర ఏంటిది చెప్తే నాకు గొత్తిల్లే ప్రభు, నాకు తెలవదు ప్రభు. నువ్వు తెలవకపోతే నువ్వు ఇక్కడ వదిలిపెట్టు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మందసం, చెప్పుకుంటూ పోతే రాళ్ళు. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. ఎట్లా పెద్దోళ్ళని అడగడుతాను. చాలామంది సేవకులు 7 సంఘాల గురించి వర్ణిస్తారు, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ వంటి 7 సంఘాలు ఉన్నాయి. అవి బయటికి వెలికి తీయలేకపోతున్నారు. నేను చెప్పుకోవడం లేదు, కానీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ వంటి 7 సంఘాలకు వివరణ నీకు అర్థమైపోతే న్యూ టెస్ట్మెంట్ వంటి యొక్క 7 సంఘాలకు వివరణ నీకు అర్థమవుతుంది. అట్లు 12 రాళ్ళు అన్నాడు ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్లో. ఈ 12 రాళ్ళు అనే మాటను రాస్తూ వచ్చిన రెవల్యూషన్ చాప్టర్లో అదే 12 రాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టోన్ గురించి వర్తమానం కనపడుతుంది. ఈ స్టోన్స్ నీకు అర్థమైపోతే ఈ 12 స్టోన్స్ నీకు అర్థమైపోతాయి. అప్పుడు 12 టోటల్ ఎన్నినైనా 24 స్టోన్స్ నీ క్రైస్తవ జీవితంలో ఉన్నాయా? ఇది వర్తమానము. గుమ్మములు, రెవల్యూషన్ చాప్టర్ 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ గుమ్మాలకు ముందు ఓల్డ్ టెస్ట్మెంట్లో 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాల వర్తమానం ఎప్పుడైనా విన్నారా? ఇవి వినలే. మీరు ఎంతకాలం అయింది ప్రభు నమ్మకం చెప్పండి? ఎంతకాలం ప్రభు నమ్మకం చెప్పండి? సీనియర్ విశ్వాసులు మొదలుకు జూనియర్ విశ్వాసుల వరకు ఇంత ఫండమెంటల్ మెసేజ్లు బైబిల్లో దేవుడు దాచిపెట్టిన తర్వాత వాటిని వెలికి తీయడానికి కాపురికి ఏం కావాలి? మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఒరే విక్కీ, నువ్వు అంత టోని ఉన్నావు, ఇంత సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకున్నావురంటే నేను అట్లే నేర్చుకున్నాను. మా అమ్మలాగా ప్రార్థన చేసి కనిపెట్టి, నాన్నలాగా కనిపెట్టి మోకాళ్ళ ద్వారా అరిగిపెట్టేట్టుగా చేసి ఏం చేశాను, ఇవన్నీ పరిగెరుకున్నాను. ఎవరైనా కాపీ కొట్టామంటే కాపీ కొట్టింది కాదు, అన్నీ కూడా అందులోంచి పరిగెరుకుంటూ వచ్చాను. అట్లా పరిగెరకను బట్టి నేను మా చెల్లెలు పాపయ్యమ్మ గారు ఇద్దరము ఉన్నతమైన స్థాయిలో స్పీకర్లుగా ఎదుగుతూ ఉంటున్నాం. కనుక అలాగూ మన క్రైస్తవ జీవితం ఉండలాగిన దేవుడు ఇంత సబ్జెక్టులు కొన్ని చెప్పిన సబ్జెక్టులు అవి వర్తమానములు అంటారు. అవి వర్తమానం, ఒక విశ్వాసి వర్ధిల్లడానికి వర్తమానములు. ఇవన్నీ కాపురుల సంఘానికి తెలియజేయలేరు. ఇక పాఠంలోకి వెళ్ళే ముందు ఓ చిన్న మాట చెప్తాను. మీ ప్రామిస్ ఏంటిది బిడ్డ?
సమాధానకర్త దేవుడు. ఏంటి దాంట్లో మర్మం తెలుసునా? ఏంటి దాని మర్మం తెలుసునా? అవుట్లీ స్కెచ్లు చెప్తాను, డీప్గా తర్వాత చూస్తాం ప్రభు చిత్తం అయితే. ఈ 3 రకమైన వాగ్దానాలలో కనబడే పదం ఏంటిదంటే పీస్, పీస్, పీస్. సమాధానము, సమాధానము, శాంతి, అవే కనపడుతున్నాయి. ఇంకా ఇప్పుడు మొట్టమొదటిగా సమాధానకర్త దేవుడు మిమ్మలను సంపూర్ణులుగా ఏం చేయనుగాక? పరిశుద్ధపరచునుగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లో నీకు నాకు కావలసింది పీస్, 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 సమాధానము కావాలి. సమాధానకర్త దేవుడు అని వ్రాయబడింది. ఆయన సమాధానకర్త అయితే ఆ దేవుని నేను నమ్మామా లేదా? నమ్మిన తర్వాత మీ ఇద్దరిలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మీ ఇద్దరిలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మీ ఇద్దరిలో ఏముండాలి? సమాధానం ఉండాలి. నువ్వు ఈ సంవత్సరంలో కూడా సంఘ పెద్దలకు, సేవకులకు ఏమి లేదు? సమాధానము లేదు. విశ్వాసికి ఏమి లేదు? సమాధానం లేదు. వాళ్ళు గుడ్డోళ్ళు కాదు, వాగ్దానం తీసిన వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఈ సంవత్సరానికి ఏ వాగ్దానం అంటే భక్సింగ్ గారి తరబిలో ఎరిగిన వ్యక్తులు కనుక ఆ ఎరిగిన వ్యక్తులు వాగ్దానం చేస్తుంటున్నారు. కారణం ఏంటిది? క్రైస్తవ లోకానికి ఏం కావాలి? పీస్, సమాధానం కావాలి. ఆ సమాధానం నీకు నాకు ఏర్పరచబడితే సమాధానము ఎలాగో వచ్చును? సమాధానము ఎలాగ వచ్చును? దానికి 7 పాయింట్లు ఉన్నాయి. సెకండ్లీ, సమాధానకర్త దేవుడు మనలో ఉన్నట్లయితే ఆయన నన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధపరచునుగాక. ఏం చేయనుగాక? పరిశుద్ధపరచునుగాక. ఆ పరిశుద్ధతలో దాగినటువంటి 7 పాయింట్స్, పరిశుద్ధతలో దాగినటువంటి 7 పాయింట్స్. ఈ 7 పాయింట్స్ దగ్గర ఉంటే టోటల్లీ నువ్వు ఎట్లుంటావంటే హోలీ పర్సన్, పరిశుద్ధత కలిగిన బిడ్డవుగా ఉంటావు. అక్కడ 7 పాయింట్స్, ఇక్కడ 7 పాయింట్స్. ఇది బిగ్ సబ్జెక్ట్. సెకండ్లీ, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఇది లోకం ఇచ్చినట్టుగా కాదు. ఏంటిదా శాంతి? ఏంటిదా శాంతి? లోకం ఇచ్చే శాంతి కాదంటున్నాడు. అది స్పిరిచువల్ పీస్. ఏంటిదా శాంతి? ఆ శాంతి విశ్వాసి పొందుకోవాలంటే, ఆ శాంతి నేను పొందుకోవాలంటే ఏమి చేస్తే ఆ శాంతి మన ఎదుకు వస్తుంది? అందులో 7 పాయింట్స్ ఉన్నాయి. ఆ 7 పాయింట్స్ మనం చేస్తే శాంతియుతముగా మనం జీవించగలుగుతాం. ఈనాడు శాంతి ఉందా? సమాధానం ఉందా? అవి పొందుకోవాలంటే 7 పాయింట్స్ మనకి కలిగి ఉండాలి. థర్డ్లీ, సమాధానకర్త దేవుడు మీ కాళ్ళ కింద సాతానును శీఘ్రముగా చితకద్రొక్కేను. యేసయ్యా నువ్వే చితకద్రొక్కచ్చు కదా అని అంటే ఆయన అంటున్నాడు, నేను కాదు, నేను ఆల్రెడీ చితకద్రొక్కే సమయం రాబోతుంది. ఆరంభ దినమును తొక్కేసాను, అంతిమ దినమును తొక్కేస్తాను. బట్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు తొక్కాలి. నువ్వు తొక్కాలంటే నీకేం కావాలి? 2 వస్తువులు కావాలి. మొదటి వస్తువు కాళ్ళు, రెండవ వస్తువు పాదము. మొదటి వస్తువు కాళ్ళు, అక్కడ రాయబడింది కాళ్ళు. కాళ్ళు, ఈ కాళ్ళతో నువ్వు త్రొక్కాలి, ఈ పాదముతో నువ్వు త్రొక్కాలి. ఆ కాళ్ళు 7 లెగ్స్, ఆ పాదములు 7 ఫీట్స్. గనక 7 కాళ్ళు 7 పాదములు నీకున్నట్లయితే ఆటోమేటిక్గా సాతాను నువ్వేం చేస్తావు? అనగదొరకేస్తావు. నువ్వు అనగదొరకలేదంటే నీకు ఆత్మీయ పాదాలు లేవు, ఆత్మీయ కాళ్ళు లేవు గనక సాతాను మన మధ్యలో ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. వాడిని అనగొట్టలేకపోతున్నాం. ఈ సంవత్సరంలో ఆ సాతానును అనగొట్టడానికి నీకు నాకు ఏం కావాలి? ఆ కాళ్ళు అవసరమైనది, ఆ పాదములు అవసరమైనది. ఎన్ని పాదములు? 7 పాదములు. ఎన్ని కాళ్ళు? 7 కాళ్ళు. ఇంత సబ్జెక్ట్ మీకు చెప్పినా అనుకో, ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. వింటారా? వినలేరు.
అంకుల్ త్వరగా మిగించండి అంటాం. ఇంత సబ్జెక్టు దాగిపెట్టుకొని దీనిని పరిజ్ఞానం ఎరిగినవాడు కాపరి సంఘానికి తెలియజేసి నీ సంఘాన్ని నీ సంఘం ఏం చేయాలి? కాపాడుకునేటువంటి కాపరిగా ఉండాలి, కాపాడుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడే నేను ఆ వాగ్దానానికి విలువనిచ్చిన వారముకుంటాం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వారముకుంటాం, ఆ వాగ్దానాన్ని మన జీవితంలో అన్వయించుకున్న వారంగా ఉంటాం, ఆ వాగ్దానానికి మనము దోహదపడే వారముగా ఉంటాం. మన యాత్రా జీవితంలో ఆ వాగ్దానం యొక్క విలువను గుర్తెరగని వారం, ఆ వాగ్దానం యొక్క సూచనను తెలుసుకోలేని వారం. ఎందుకు వాగ్దానం ఇచ్చాడు దైవన్ భక్సింగ్ గారు తెలుసునా? తొలటి దినాల్లో ఆ వాగ్దానం మీద సంఘ కాపరి 6 నెలలు బోధించాలి. ఎన్ని నెలలు బోధించాలి? 6 నెలలు బోధించాలి సంఘ వాగ్దానం పైన. రెండవదిగా మరి 7వ నెల వస్తుంది, 7వ నెల 8వ నెల వ్యక్తిగత వాగ్దానం బయట రాసింటారు, పైన రాసింటారు, అది రాసింటారు. ఆ వ్యక్తిగత వాగ్దానం మీద 2 నెలలు బోధించాలి. ఎన్ని నెలలు మిగిలినాయి అంటే అప్పటికి 2 నెలలు మిగిలినాయి. ఈ మిగిలిన 2 నెలల్లో నీవు ప్రభు దగ్గర కనిపెట్టి కొన్ని మాటలు సంఘానికి ఆశీర్వదకరమైన విలువైన మాటలు బోధించాయి. డిసెంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వు వాగ్దానం చేసుకుంటావు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే వాగ్దానం, కొత్త వాగ్దానం. ఆ వాగ్దానం నువ్వు కనిపెట్టి ఆ వాగ్దానం ఫిబ్రవరిలో మొదలు పెడతావో మార్చిలో మొదలు పెడతావో అది నీ చేతిలో ఉన్నది. కనుక అట్లా మొదలుపెట్టి నువ్వు ఆరంభించు. ఇట్లు తొలటి దినాలు భక్సింగ్ గారు సేవకులను పిలిచి ఎందుకు ఈ వాగ్దానం మీకు ఇస్తున్నానంటే ఇటు వాగ్దానములు మీరు బోధించండి, బిడ్డలు తెలియజేయండి, సంఘాన్ని బలపరచండి అని సేవకులకు నేర్పిస్తూ వచ్చాడు. ఈ దినాలలో అటు చెప్పే వాళ్ళు ఉన్నారా? నేర్పించే వాళ్ళు ఉన్నారా? లేరు. అందుని బట్టి వాక్యం ఏంటిదో వర్తమానం ఏంటిదో తేడా తెలవని సేవకులు, వాక్యం ఏంటిదో వర్తమానం ఏంటిదో తేడా తెలవని దేవుని బిడ్డలు వచ్చారు. గనక నా యాత్ర జీవితంలో అట్టి తేడాలను గుర్తించేటువంటి విధానంలోకి రావాలని దేవుడు మనను కోరుతున్నాడు. రైట్, పాఠంలోకి వెళ్దాం. చూడు, ఇంత లెసన్, ఇంట్రొడక్షన్ లెసన్, ఇదంతా ఏంటిది? ఇంట్రొడక్షన్ లెసన్ అయిపోయింది. ఇప్పుడు పాఠం లెసన్కి వెళ్దాం. లెసన్ ఏంటిదంటే ఎరుగుట. లెసన్ ఏంటిదన్నా? ఎరుగుట. మ్యాథమెటిక్స్ లెక్చర్ మన దగ్గర ఉన్నాడు. ఎరుగుట. అబ్బా, ఇట్లా టీచర్ మా దగ్గర ఉంటే మేము ఎంత బాగుంది అనుకుంటున్నాం. ఆ టీచర్ని పాపం పోగొట్టుకున్నారు వాళ్ళ ప్రాంతంలో, బాధపడుతున్నారు. రైట్, మరి అదే టీచరు వండవాళ్ళకి తీసుకొచ్చారు. వాళ్ళు కాపాడుకుంటారో లేదో మనం చూద్దాం. తరం కొట్టుకునేది చాలామంది ఉన్నారు, కానీ కాపాడుకునేది చాలా కోరుతాం. కనుక ఎంత కాపాడుకుంటామో అంత మన విశ్వాస జీవితంలో వర్ధిల్లగలుగుతాం. ఇలాంటి వర్తమానం మళ్ళీ దొరకవు. కనుక ఇప్పుడు చెప్పేది కూడా వర్తమానం కాదు, కానీ కేవలం వాక్యమే మీకు అర్థం కాకపోతే వర్తమానం ఏం అర్థమవుతుంది? వర్తమానం ఇచ్చేటువంటి ఆ ప్రొనౌన్సియేషన్స్, ఆ లైను, ఆ యొక్క స్కెచ్లు, ఆ విధానమే వేరు. వాక్యము చెప్పే విధానమే వేరు. దానికి ఎంత వ్యత్యాసం. కనుక అట్లాంటి స్థితిగతులకి నువ్వు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. నిద్రపోయావా? అయిపోయింది నిద్ర? చూడండి, మంచిగా నిద్రపోయి ఇప్పుడు కళ్ళు తెరిచావు. నేను వారమంతా VBS మా ప్రాంతంలో కొనుగుపాటు లేకుండా పరిచయం జరిగిస్తూ వచ్చింది. వచ్చి కూర్చున్నా, నేను కూడా కన్ను కూర్చాను కదా, మీరు వచ్చే లోపట్లోనే. రాత్రి కూడా నిద్ర సరిగా లేదు. అట్లా వచ్చి పడుకున్నాను, లేచాను. అప్పుడు మీరు అందరు కనపడ్డారు. అప్పుడు వచ్చారా జనులు అనుకున్నానండి. గనక అట్లా చిన్న కొనుగుపాటు మంచిది. అయితే దేవుని వాక్యం వచ్చే లోపట్లోనే మన శ్రద్ధాభక్తులతో వాక్యంలోనికి వెళ్ళదుము గాక. ప్రభు అంటున్నాడు, ప్రభు మనసుని ఎరిగిన వాడేవాడు. అయ్యా, నీ మనసు నేను ఎరగాలి. ప్రభు మనసు ఏంటిది? ఆటోమేటిక్గా మనం చెప్తాం, ప్రభా నీ మనసు ఏంటిదంటే ప్రేమగల మనసు, జాలిగల మనసు, దయగల మనసు, కృపగల మనసు. ఇవన్నీ వర్తమానంలో మనం చెప్తూనే ఉంటాం. ఏనైనా కనుక మనం చెప్తూనే ఉంటాం, ఇది నీ మనసు మంచిది. ఆయన జాలిగల మనసే, ఆయన ప్రేమగల మనసే, ఆయన దయగల మనసే, ఆయన కృపగల మనసే, ఆయన మంచి మనసు కలిగిన వాడని మనం తెలుసుకుంటాం. అట్టి ప్రభు యొక్క మనసును ఎరిగిన వాడేవాడు. ఎరగాలంటే
రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మనలో కలిగి ఉండాలి. ప్రభు మనసుని ఎరగాలంటే, నీ మనసుని ఎరగాలంటే, బోధించిన నా మనసుని ఎరగాలంటే దేవుడు గ్రంథములో రెండు ప్రాముఖ్యమైన సత్యాలను ముద్రించాడు. మొదటి సత్యం ఏంటి తెలుసునా? మొదటి సత్యంలో ఒక చక్కటి మాట కనపడుతుంది. మనకందరికీ తెలిసింది మనం ఏం పెద్ద చదవని అవసరం లేదు. తెలియని పదాలు మనం చదువుకుందాం. 666 వర్తమానాలు ఉన్నాయి. అందులో తెలియని బాధ ఎక్కడో రాసి పెట్టింటాడు బైబిల్లో. ఎప్పుడు చదివి ఉండం. అట్లాంటి వర్తమానం లోపల దాగి ఉండే 666లో కూడా. అలాగే మనము నేర్చుకోవడానికి మనం పరిగెరకుండా ముందుకు సాగుదాం గాక. అయ్యా, ముందు ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఎరగాలంటే, ఇప్పుడు నేను వచ్చాను, నీ మనసు నేను ఎరగాలంటే, మీ సేవకుని ఒనేసిము యొక్క మనసు నేను ఎరగాలంటే, అలాగే మీరు నన్ను ఎరగాలంటే, నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా పేతురులో ఉన్నటువంటి భాగం, మనం రెఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆ భాగాన్ని పరిగెరుకొని రెండో భాగంలోకి వెళ్దాం. మొదటి భాగంలో పేతురు దగ్గరికి వెళ్తే పేతురు అంటున్నాడు, అయ్యా, నీతో తిరిగాను, నీతో ఉన్నాను, నీతో నడిచాను, అన్నీ చేశాను అంటే ప్రభు ఏమంటాడు? ఒక దినమున నువ్వు నన్ను ఎరగవు అంటావు. ఒక దినమున నీవు నన్ను ఎరగవు అంటావు అంటే దీని పరమార్థం ఏంటి చెప్పుదునా? మీరు చెప్తే మీరు కూడా చెప్పలేదు. ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు? అయ్యా, నీతోనే తిరుగుతున్నాను, నీతోనే సంచరిస్తున్నాను, నీ వాక్యమే వింటున్నాను, ఇంత చేస్తున్నానంటే ప్రభువు పేతురులో ఉన్నటువంటి మనసుని ఏమి చేశాడు? ఎరిగామన్నాడు. ఒక దినం నువ్వే నన్ను ఏం చేస్తావు? ఎరగను అని అంటావు. కోడి కుయ్యకమని ఏమంటావు? ఎరగను అంటావు. అంటే అర్థం ఏంటిది చెప్పమంటే అర్థము, ఇంతవరకు ప్రభువుతోనే ఉన్నాడు, ఆఖరిగా ఆయన ఎవరో నాకు ప్రభువుతో ఉన్నాడు. నిన్నటి దినము తిరిగావు, ఇప్పుడు ఎందుకు ఆయన ఎరగనంటున్నావంటే, ఈ పేతురులో ఏముందంటే, ఒక చిన్న మాట చెప్తాను. ఒనేసిము నిన్నటి దినమనే పోయి మాట్లాడినామంటే, రేపు తెల్లారిన తర్వాత నీ తమ్ముడు ఫోన్ చేస్తాడు, అంకుల్ నిన్న మా దగ్గరకు వచ్చావు కదా, వాక్యం చెప్పావు కదా, ఇంతగా మా ఒనేసిమని చూసావు కదా, మా యొక్క ఆంటీని చూసావు కదా, అన్ని చూసావు కదా అంటే, అప్పుడు నేనేమంటాను? నేను ఎరగనని అనుకో. అప్పుడు నేనేమైపోయినట్టు చెప్పండి? నిన్న వచ్చావు కదా అంకులు, అంతే వాక్యం చెప్పావు కదా అంకుల్, ఇప్పుడు నాకు తెలవదంటున్నావే, కారణం ఏంటిది? నేనేమైనప్పటికీ చెప్పండి. అందులోని పదం కనపడదు, మీ నోటితోనే రావాలి. ఏంటి చెప్పండి? అపధికుడు. ఏంటైనా అది ఆ చిన్న పదం కొటేషన్ అట్లా టచ్ చేసి అట్లా స్టింగర్తో కొటేషన్ అంటే అది వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా నువ్వెవరవో ఆయన ఎవరో ఎరగగలుగుతావు. ఆ చిన్న మచ్చ లోపల ఉన్నంత వరకు ఏం బిడ్డ, నువ్వెవరవో నేను ఎరగను, నువ్వెవరవో. అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా అలాగే చూపుల మధ్యలో కూడా ఏం కనపడుతుందంటే, లోపల ఏముండకూడదు? అబద్ధము ఉండకూడదు, కల్మషము ఉండకూడదు. 2వ తిమోతి రాసిన పత్రికలో ఓ చక్కటి పదం రాస్తున్నాడు. అది ఒకసారి రెండో భాగం చదువుకున్నాం. 2వ తిమోతి పత్రిక ఇప్పుడు చదవండి ఈ భాగాన్ని. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. ఈ చదువునైనా అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభువు నామమున ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి, ఏ నీతినైనా దుర్నీతి, 1 అబద్ధము, 2 దుర్నీతి. ఈ 2 ఎప్పుడైతే తొలగిపోతాయో ఆటోమేటిక్గా మన జీవితం ఏం కనపడుతుంది? వెరీ గుడ్ అన్న, నువ్వు చెప్పింది నేను ఎరిగాను, నాలో ఏమి లేదు. పేతురులో ఏముంది? ఒరే నిన్న కనపడ్డావు కదరా,
నిన్న చెప్పావు కదరా, నిన్న వాక్యం చెప్పావు కదరా, ఇప్పుడు నువ్వు తెలియదు అంటున్నావంటే మతి స్థిమితం కలిగిన వాడా కాదా? మనలో ఏముంది? అబద్ధం ఉంది. అన్నా నిన్న వచ్చిపోయినావు కదా అని అంటే, నేను రాలేదు తమ్ముడాన్ని. అప్పుడు ఏముంది లోపల? అబద్ధం. ఈ అబద్ధం అనేటువంటి మచ్చ మరక లోపల ఉన్నంత వరకు భార్య మనసు భర్తకు అర్థం కాదు, భర్త మనసు భార్యకు అర్థం కాదు, విశ్వాసుల మనసు సేవకునికి అర్థం కాదు, సేవకుని మనసు విశ్వాసులకు అర్థం కాదు. అర్థమవుతుందా? విశ్వాసం వస్తాడు, అన్నా నేను ఆడికి పెయింటింగ్ కదా అంటే, ఎక్కడ పెయింటివి నీకు తెలీదు అని అడిగామనుకో, ఇజ్రాయెల్ అంటాడు, నిన్నే కదా పోయిచ్చింది మనమన్నా, గోండగలకి నిన్న కదా పోయిచ్చింది, నువ్వు గొంతు చూసుకుని వాక్యం చెప్తివే, నిన్న కదా ఎప్పుడు పోయినా నన్ను అనుకో, అప్పుడు నేనేమైపోయినాను? అబద్ధికుడును. ఇట్టి అబద్ధముకు జనకుడుగా ఉన్నటువంటి నా జీవితంలో ఈ లోపల ఈ అపవాదం చేర్చబడినంత కాలము అప్పుడు ఆయన నన్ను ఎరగలుగుతాడా? అన్న మనసు దుర్నీతితో ఉన్నది అని ఆయన ఏం చేస్తాడు? బిడ్డ నన్ను నమ్ముతాడా? నమ్మడు. ఓహో అన్న చాలా డేంజర్ క్యాండిడేట్, నిన్ననే వచ్చాడు, ఈనాడు లేదంటున్నాడు, అన్న డేంజర్ క్యాండిడేట్ అని తెలుసుకుంటాడు. కనుకని ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఏముండకూడదు? అబద్ధము అనేది ఉండకూడదు. ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఏముండకూడదు? దుర్నీతి అనేది ఉండకూడదు. ఈ రెండు పూర్తిగా రిమూవ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? ఎరగగలుగుతాము. ప్రభు మనసు ఏంటిదో ఎరగలుగుతాము, ఆయన మన మనసు ఏంటిదో ఎరుగుతాడు. మన మనసులు ఆయన మనసులు రెండు ఎరగవాలంటే మన ఇద్దరు మనసులు ఏమి వెళ్ళిపోవాలి? అబద్ధం వెళ్ళిపోవాలి. రెండవది ఏం చేయాలి? దుర్నీతి వెళ్ళిపోవాలి. ఈ రెండు ఉన్నంత వరకు ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవడము చాలా కష్టం. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా ఈ రెండు తీసేసుకోవాలి. ఉండవలకు వచ్చాను, రాకమునుపు ఏం తెలియదు, కానీ ప్రభు మనసు ఎరిగాను. అయ్యా నన్ను గోతులో వేసినా పర్వాలే, ఏ ప్రాంతంలో వేసినా పర్వాలే, ఎడారిలో వేసినా పర్వాలే, నేను ఏం చేయాలి? నీ సేవ చేయాలి. నువ్వు ఎక్కడ వేసినావు పర్వాలే, నీ సేవ చేయాలి. నిన్నటి దినమున తమ్ముడు బీబీఎస్లో టామ్ అనేటువంటి అబ్బాయి గురించి చెప్తున్నాడు. అబ్బాయికి ఏమి లేదు, 2 కాళ్ళు లేవు, అబ్బాయికి ఏమి లేవు, 2 చేతులు లేవు, అబ్బాయికి ఏమి లేదు, అమ్మా నాన్న లేరు, అబ్బాయికి ఏమి లేదు, తోడబుట్టులు లేరు, అబ్బాయికి ఎవరు లేరు, శూన్యలోకం. ఆ అబ్బాయిని అందరూ వదిలిపెట్టినా ఎవరు వదలలేదు? గొప్ప సేవ చేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి పేరేం పేరు? టామ్. ప్రభు కొరకై ఏర్పరచబడినటువంటి పాత్ర. బిడ్డలు, నువ్వు లోపమును చూసి రిమూవ్ చేస్తావు, మరకలను చూసి రిమూవ్ చేస్తావు, ఆ యొక్క సందర్భాలలో కొన్ని విషయాలు పట్టుకొని నువ్వు తొలగించుకుంటావు. బట్ యేసయ్య మనసు నీకున్నట్లయితే ఏం చేస్తావు? అంగీకరిస్తావు. యేసయ్య మనసు ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేస్తావు, రిసీవింగ్ చేస్తావు. కనుక అలాగున నా యాత్ర జీవితంలో, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, ముందు ఎరిగే తత్వం నీకు నాకు ఉండాలంటే లోపల ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు. లోపల ఏముండకూడదు? దుర్నీతి గల బుద్ధి ఉండకూడదు. ఇవి రెండు వెళ్ళిపోయినావు అనుకో, ఆటోమేటిక్ ఏం చేస్తావు? ఆయన మనసుని ఎరిగి లోపలికి తెచ్చుకుంటావు, ఈయన మనసుని ఎరిగి లోపలికి తెచ్చుకుంటావు. ఇరువురు మనసులు ఏమైపోతాయి? ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము. వాడండి. ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము. అంతేనా? నేను వాడితే కొంతమంది ఎత్తేవాళ్ళు లేరా? ఉండవల్లో కొంతమంది ఎత్తేవాళ్ళు ఉన్నారు. వాడు బాగా నిద్రపోతూ ఉంటారు ఆవలిస్తూ.
పాపం ఏం చేస్తూ కష్టపడి వీబీఎస్ పరిచయం జరిగించినాం, ఆయనకు వచ్చింది నాకు వచ్చింది తప్పదు కనుక మంచిది. అలాగున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు నేను ఏం చేయాలి? ఐక్యత కలిగిన బిడ్డలమగా ఉండాలి. ఇట్టి ఐక్యత కోల్పోకుండా కాపాడబడాలంటే ఐక్యతను ఎవరు తీసుకుని వస్తారు? ఐక్యతను ఎవరు తీసుకుని వస్తారు? వాక్యం అంటుంది ఆత్మ కలిగించు ఐక్యత. శరీరం కాదు, ఆత్మ కలిగించు ఐక్యత. కనుక ఈ అబద్ధము తొలగిపోతుంది, దుర్నీతిలో దొరికిపోతుంది. ఈ రెండు తొలగిపోయినప్పుడే నీ మనసు ఏంటిదో ఎరగలుగుతాం, ఎదుటి మనసు ఏంటిదో ఎరగలుగుతాం. ఇది లోపల ఉన్నంత వరకు ఏం కనపడతాయి? వాళ్ళ గుడ్డోళ్ళు, వాళ్ళ గుంటోళ్ళు, వాళ్ళ చేతులు లేనోళ్ళు, వాళ్ళ అల్లులు, వాళ్ళ అల్లిలో ఇవి కనపడుతుంటాయి. కనుక నీలో ప్రభు ఉన్నట్లయితే ఠామును అందరూ నిషేధించిన ప్రభు మాత్రము కుంటోడని నిషేధించలే, గుడ్డోడని నిషేధించలే, చేతులు లేవని నిషేధించలే, అమ్మ నాన్న లేరని నిషేధించలే, ఎవరు లేరని నిషేధించలే. ఆయన ఏం చేస్తున్నాడు? ఐ హ్యావ్ చూజన్, నేను ఏం చేస్తున్నాను? ఏర్పాటు చేసుకున్నాను. ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి అని ప్రభునందుకు ఆహ్వానిస్తూ వచ్చాడు. ఈనాడు నీవు నేను ఆ ప్రభు మనసును ఎరగలుగుతున్నావా? ఇంతకు ప్రభు మనసు ఎటువంటి మనసు? ప్రభు మనసు ఎటువంటి మనసు? రెండు భాగాలు చెప్పి ముగిచ్చేస్తాను. ప్రభు మనసు ఎటువంటి మనసు తెలుసునా? ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనములో ఒక భాగం కనపడుతుంది. ఆ భాగాన్ని వర్ణిస్తూ ఉంటాను మీ మధ్యలోకి, తర్వాత మీరు చదువుకోనండి. ఈ త్రిమూర్తులు అబ్రహాము దగ్గరికి వచ్చేసారు. ఆ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు బాగా మాట్లాడి భోజనమైన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? సోయారు ప్రాంతానికి, అంతే కదా. వెళ్ళిపోతున్నప్పుడు కొంత ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఏమొచ్చిందంటే, ఏదైనా విషయం అబ్రహాముకు దాచడం మంచిది కాదు కదా అని అబ్రహాము దగ్గర ఏదైనా విషయం దాచొద్దునా అని ప్రశ్న వేశాడు. మంచిదని చెప్పి దాచకూడదని చెప్పి పోతూ చక్కటి ఆశీర్వాదకరమైన మాటలు చెప్పాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, ముగ్గురు త్రిమూర్తులు చెప్పి నువ్వు ఆశీర్వదించబడదువుగా అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్రహామా, ఇలాగూ నువ్వు చేయగలవని ఎరుగుదును గనక, నువ్వు దేవుని మార్గంలో ఎరిగిన వాడివి ఉన్నావు గనక, అతడు దేవుని మనసును ఏం చేశాడు? ఎరిగాడు. అబ్రహాము ఎవరి మనసును ఎరిగాడు? దేవుని మనసు ఎటువంటి మనసు? బ్లెస్డ్ హార్ట్. ఏ మనసునైనా ఆశీర్వదించే మనసు, దీవించే మనసు, కరుణించే మనసు, జాలి చూపించే మనసు. అబ్రహాము జీవితంలో తరతరముల వరకు దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని, ఆశీర్వదకరమైన వ్యక్తిగా ఉండాలని, ఆ వ్యక్తి బహుబలముగా దీవించబడాలని దేవుని ఆశయము ఆయన మనసు అంట. ఆయన మనసును అబ్రహాము ఏం చేశాడు? ఎరిగాడు అని బైబిల్లో రాయబడింది. ఎరిగాడు. అబ్రహామా నువ్వు ఆయన మనసుని ఎట్టి ఎరిగావంటే, నాలో ఏమి లేదు? అబద్ధము. ఓ మాట చెబుదాం. 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు, 17వ అధ్యాయంలో కనబడుతూ వచ్చినాడు, 15వ అధ్యాయంలో కనపడుతూ వచ్చినాడు, 18వ అధ్యాయంలో కనపడుతూ వచ్చినారు. కానీ 12వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను నిత్యముగా నేను ఆశీర్వదించును. ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాముకి ఏమి రావాలి? అబ్బా, ఆశీర్వాదం వచ్చునని సంతోషపడిన వ్యక్తి ఎప్పుడు వచ్చింది? 22వ అధ్యాయం వరకు వచ్చినంత వరకు రాలే. అప్పటికి ఏం చేయాలి? ఈ జీవితంలో దేవుడు చెప్పింది అబద్ధమని అనుకోవాలి కదా. ఏం చేశాడు? అబద్ధమైన మనసు లేదు, దుర్నీతి అనే మనసు లేదు. ఎవరికి? అబ్రహాము జీవితంలో అవి రెండూ లేవు గనుక అతడు నిశ్చయముగా ఆ మాట చెప్పాడు గనుక నా జీవితంలో నెరవేర్చబడుతుందని ఎరిగినవాడు ఎవరు? అబ్రహాం. నిజంగా అబ్రహాముకు అబద్ధమైన మనసు ఉంటే, అబ్రహాముకు దుర్నీతి అనేటువంటి బుద్ధి ఉన్నట్లయితే ప్రభు మనసు ఏంటిది? ఎరిగేవాడా?
ఏంటిది ప్రభు మనసు? ఆశీర్వదించే మనసు, దీవించే మనసు. ఎంతకాలం ఎరిగాడు? ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సంవత్సరంని కేటాయించుకున్నాం మన పరభాషలో. అట్లు సంవత్సరం కేటాయించుకుంటే 12వ అధ్యాయంలో దేవుడు కనపడ్డాడు అబ్రహాం ఒక సంవత్సరం. 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయం వరకు తీసుకొచ్చాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు బిడ్డ? అంతవరకు పిల్లోడు వచ్చినాడా? 21వ అధ్యాయంలో తొలి కాలం అవుతూ వచ్చింది. అప్పుడు ఈ 11 ఏళ్ళు అబ్రహాం ఏం చేశాడు? మాట మీద నిలకడగలిగిన బిడ్డగా ఉంటూ వచ్చినాడు. ప్రభు చెప్పాడని ఆయన చెప్పింది సంవత్సరం కాలే, 2వ సంవత్సరం కాలే, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఏమీ నెరవేర్చబడలే. ఎక్కడున్నాడు దేవుడు అనే ప్రశ్న అబ్రహాములు ఎక్కడ కోశాను కూడా లేనే లేదు. ఒక వ్యక్తి వెళ్ళాడు, ఆయన మునిగి రమ్మని చెప్పాడు. మొదటిసారి పరాయి మురిగాడు, 6 పొరాయిలు మురిగాడు. ఏమైనా రోగం పోయిందా? అరే 6 పొరాయిలు మునిగినా కానీ నా రోగం బాగాలేదని బయటికి లేచి రావచ్చు కదా. నో, లోపల ఏమి లేదు, అబద్ధము లేదు, దుర్నీతి లేదు. నమ్మాడు, ఎరిగాడు, ప్రవక్త ఎవరు ఎరిగాడు, ప్రభు ఎవరిని ఎరిగాడు. ఎరిగిన మనుషులు ఎరిగినవాడు కనుక 7వ పొరం ఏం చేశాడు? మునిగాడు, లేచాడు. పసిపిల్ల దేహం వల్లే వచ్చేస్తూ వచ్చింది. నేటుని అబ్రహాం కూడా అన్ని ఏళ్ళు ఎదురు చూశాడు. ఇప్పుడు కూడా తమ్ముడు ఏం చేశాడు? నాకు ఇంతకాలం అయ్యమ్మగారు వెళ్ళిపోయినారు, ఇలా ఆయన్ని అయిపోయినాయి, ఇంతకాలం ఎదురు చూస్తాను. ఇప్పుడు ఏదో విక్కన్న గారు వచ్చారు, మాకేదో మార్గం చూపిస్తున్నాడు గనక ఇప్పుడు ఎవరు మనసు ఎరగాలి? నిజంగా నీ మనసు ఎరుగుతుంది. నాలో అబద్ధాన్ని తొలగించుకుంటున్నాను, నాలో దుర్నీతిని తొలగించుకుంటున్నాను, నాలో అన్నీ తొలగించుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆయన నా మనసు ఎరిగాడు, నా యోగక్షేమని ఎరిగాడు, నా జీవితాన్ని ఎరిగాడు, నా చదువుని ఎరిగాడు, నా దైవజ్ఞానం ఎరిగాడు, నా వీపిసి పరిచయం ఎరిగినాడు, నా కండాలు చూశాడు అని ఎరిగినవాడు. ఇక నేనేం పెట్టుకోకూడదు? అబద్ధం పెట్టుకోకూడదు, అనుమానం పెట్టుకోకూడదు. కనుక అతని వలన ఏం కలుగుతుంది? నాకు ఆశీర్వాదం. అతను నాకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. కనుక అటువంటి కాపరి పైన, అటువంటి దేవుని పైన ఏం చేయాలి? మనసు కలిగిన బిడ్డగా ఉండాలి. కనుక ఇప్పుడు దేవుని మనసు అబ్రహాము పక్షాన ఏమైనది? ఆశీర్వదించే మనసు కలిగిన వాడు అని ఎవరు ఎరిగారు? అబ్రహాము ఎరగగలుగుతూ వచ్చినాడు. రెండవదిగా ముగింపులో నిర్గమకాండం 33వ అధ్యాయం, రెండవదిగా నిర్గమకాండం 33వ అధ్యాయం ఒక చక్కటి భాగాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 33వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట కనపడుతుంది. 12వ వచనంలో, అయ్యా నేను నత్తోని, నేను కుంటోని, నాకు ఏం తెలుసు, నాకు ఏం తెలవదు, ఏంటి నా పరిస్థితి, నన్ను ఎందుకు ఎన్నుకుంటున్నావు, ఏం కారణం అంటే ప్రభు అంటున్నాడు, నీవు నన్ను ఎరగవలెను, నేను నిన్ను ఎరుగుతున్నాను. నీవు నన్ను ఎరగవలెను, నేను నిన్ను కూడా ఎరగగలుగుతున్నాను అని మనం అనుకుందాం. ఇప్పుడు మోషే దేవుని ఏం చేశాడు? మనసుని ఎరిగాడు. ఆయన మనసు ఏంటి చెప్పండి? ఆయన మనసు ఏంటి చెప్పండి? ఏంటిది ఆ మనసు? 6 లక్షల మందిని ఐగుప్తు దేశముల నుండి విడుదల కలిగించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని గారి తల్లి నత్తివాన్ని ఎన్నుకున్నాడు, కుంటివాన్ని ఎన్నుకున్నాడు, గుడ్డివాన్ని ఎన్నుకున్నాడు, అంగవైకల్యం వ్యక్తిని ఎన్నుకున్నాడు, అందరిని నిషేధించిన ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఐ హ్యావ్ చూజన్, ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాల్సింది. ఒక చిన్న నత్తివాని ద్వారా ఎంతమంది నడిపించాడు? 6 లక్షల మందిని.
ప్రభు నత్తివాణ్ణి తోసివేయలేదు. మనం దోషేస్తాం కానీ ప్రభువు తోసేయడు. ఒకరిని దోషేసామనుకో, ప్రభు మరొక వ్యక్తిని తీసుకొస్తాడు. వాళ్ళ జీవితం దైనందిన జీవితంలో కనపడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చూసి ఏం చేస్తావు? ఏడుస్తా కూర్చోంటావు. వయసు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, లోపల ఆర్గాన్స్ అన్నీ డల్ అయిపోయినాయి. ఇక నువ్వు కావాలని దొరకదు. దొరికినప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్ననాటి వయసులో మా నాన్నగారు ఖండించేవాడు, మా అమ్మగారు కొంత దయగలిగిన బిడ్డ. ఆ చిన్నటి వయసులో ఏం చేసేదంటే, టపాసులు వస్తాయి కదా దీపావళి పండుగ, అది కావాలని ఏడిపించారు. మా నాయన వద్దు అంటాడు, నేనే కావాలని కోరుకున్నా. ఎట్లా కూడా ఆ దొంగ డబ్బులు మా అమ్మ అట్లాంటి సంపాదించి ఇచ్చేసిన తర్వాత ఆమె దగ్గర చిన్న డబ్బులు రే కొనుక్కోపోరా అంటుంది. లక్ష్మీ టపాసులు, చిన్న రాళ్ళతో కొట్టి టపాసులు ఉన్నాయి కదా, ఇవన్నీ కొనుక్కున్నా. అని కొనుక్కొని అబ్బా టపాసులు కొనుక్కున్నా అని సంతోషమైపోయి పగటి వేళంతా అక్కడెక్కడ తిరిగేది. ఆ చిన్న టపాసులు పెట్టి రాయితో పటాను కొట్టేది, ఆ రాయి మీద పటాను కొట్టేది, ఆ రాయి మీద పటాను కొట్టేది. అన్నీ కొట్టేసిన ఒక దినం. కొట్టేసిన తర్వాత అన్ని పటాసులన్నీ అయిపోయినాయి, టపాసులన్నీ. సాయంకాలమున రాత్రిపూట పిల్లలందరూ ఇళ్ళ ముందర దీపాలు వెలిగించుకుంటూ టపాసులు వెలిగించుకుంటూ వాడు కొడుతుంటే నేనేం చేశానంటే, బుద్ధి లేక ఈ పగులంతా పాడు చేసుకుని, ఇప్పుడు మా నాన్న కొనిస్తాడా? కొనిచ్చాడు. ఇప్పుడు పోయి మా నాన్నకాడ పోయి కూర్చున్నా. నాన్న అంటే రే అన్నాడు. ఏం చేయాలా? ఆయనకు ఎట్లా కొనియాడు అనేసి నేనేం చేశానంటే, ఇంటికి డోర్లో పెద్ద గేట్ ఉంటుంది మందిరం కాడ. ఆ పెద్ద గేటుకు దిమ్మెన పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్ పైనకి ఆడ కూర్చున్నా, ముద్దలాగా కూర్చుని. ఏం చేస్తావు? ఏడ్చుకుంటూ కూర్చున్నా. మేము నా కూర్చుంటే మా నాన్న టపాసులు కొనిచ్చినాడు. కానీ ఎప్పుడు వాడుకోవాలనో తెలవదు. సమయం దాటిపోయింది, టపాసులు లేవు. రాత్రి అందరికీ ఏం చేస్తున్నారు? బుద్ధి కలిగిన వారు టపాసులను వెలిగించుకుంటున్నారు, దీపాలు వెలిగించుకుంటున్నారు. అవి వెలిగించబడుతున్నాయి. లక్ష్మీ టపాసులు అన్నీ వెలిగించబడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. నేను బండ మీద కూర్చుని ఏం చేస్తున్నా? ఏడుస్తా కూర్చున్నా. అన్నీ అయిపోయినాయి, టపాసులు లేవు. సమయం దాటిపోయింది. ఆ టపాసులు ఎప్పుడు వెలిగించాలి? సాయంకాలం వెలిగించాలి. నేను బొనిచ్చి ఎప్పుడు వెలిగించానో ఉదయకాలం వెలిగించడం ప్రారంభించాను. మరి బుద్ధిహీనుడా, టపాసులు ఎప్పుడు వెలిగించాలో తెలుసుకో. ఎప్పుడు నీ కర్తవ్యం వెలిగించడం నేర్చుకో. ఎప్పుడు నీ దీపాన్ని ఆరిపోవడం కాపాడడం నేర్చుకో. అని తెలియని దాన్ని బట్టి బిక్కుమకి వేసి కూర్చొని ఏడుస్తూ ఉంటున్నాను. వస్తాయా? సమయం దాటిపోయింది, ఇక రానే. అలాగే 10th క్లాస్లో మరియాపురం హై స్కూల్లో మా యొక్క డ్రిల్ టీచర్ గారు వచ్చేసి హాకీ నేర్పిస్తూ వచ్చాడు. హాకీలో మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోయినాను. హాకీ నేర్పించాడు. హాకీ ఫస్ట్ స్టాండర్డ్ పాస్ అవుతూ వచ్చినాను. హాకీ ప్లేయర్, దాంట్లో మంచి క్యాప్టెన్ నేనే. అరే నువ్వే క్యాప్టెన్, నా మంచిగా ఉండరా, నువ్వు బాగా ఆడుతావు అని చెప్పేసాను. అప్పటికి ప్రొద్దుటూరు వాళ్లకు మాకు పోటీ ఏర్పాటు చేసింది. ఆ పోటీలో అసలైన సమయానికి వచ్చిన తర్వాత డ్రిల్ మాస్టర్ వచ్చాడు. రే నేను అపాయింట్ చేస్తున్నాం, ఆ పోటీలో నువ్వు ఉంటేనే నీ టీం గెలుస్తుంది, లేకపోతే కష్టం రా అన్నాడు. నేనేం చేసాను? బుద్ధిహీనుని, నాకు వద్దు సార్ అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళేమో ఆడినారు, టీంలో గెలిచారు, మా వాళ్ళు నేర్పించిన కానీ గెలిచారు, పైకి వచ్చేసినారు. అంత అయిపోయిన తర్వాత టీచర్స్ అందరూ కూర్చొని ఎవరైతే గెలుపు పొందినారో వాళ్ళకందరూ బహుమతులు పిలుస్తున్నాము రండి అని కూర్చోబెట్టి అందరికీ బహుమతులు. రే శంకర్ అని పిలిచినాడు, వాడు పరిగెత్తబడి బహుమతులు తీసుకుంటున్నాడు. అంటే రాముడు అని పిలిచాడు, వాడు బహుమతులు తీసుకున్నాడు. ఒరే కృష్ణ అని పిలిచాడు, వాడు బహుమతులు తీసుకుంటున్నాడు. ఒరే జేమ్స్ అని పిలిచాడు, వాడు బహుమతులు తీసుకుంటున్నాడు. నేను మాత్రము వెనకలు కూర్చొని ఏం చేస్తున్నాను? ఏడుస్తున్నాను. సమయము దాటిపోయింది. అదే హాకీలో నేను ఆడింటే, నాకు గేమ్లో ఫస్ట్ వచ్చింటే నాకు కూడా బహుమతి. సమయం దాటిపోయింది అనుకో,
ఇంటి వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ చూద్దాం అనుకుని వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ దొరకనే దొరకదు. అప్పుడు 40 ఏళ్ళు అయిపోయింటే, 50 ఏళ్ళు అయిపోయింటే, ఆర్గన్స్ పడిపోయింటే, అన్ని పడిపోయింటే. ప్రేమైన దేవుని బిడ్డ, అబ్రహాము దేవుని మనసును ఎరిగాడు. అందుకే దేవుడు అబ్రహాము మనసును ఎరిగిన వాడు గనక. అబ్రహాం మనసు ఎటువంటి మనసు చెప్పండి? అబ్రహాం మనసు ఎటువంటి మనసు? నెహెమ్యా గ్రంథము. అబ్రహాం మనసు ఎటువంటి మనసు? అబ్రహాము మనసు ఎటువంటి మనసునైనా చదవండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయమా? రెఫరెన్స్ మీకు ఐడియా ఉంది కదా? తొమ్మిదవ అధ్యాయం 7వ వచనం చదువునైనా. 8వ వచనం చదువునైనా. దేవా యెహోవా ఏర్పరచుకొని రప్పించి పేరు పెట్టి నీవే. ఎటువంటి మనసు గలవాడు? ఆ దేవుడు అబ్రహాము జీవితంలో ఎటువంటి మనసుగా ఎరిగినాడు? నమ్మకమైన మనసు. ఇప్పుడు దేవుడు కూడా ఎటువంటి మనసు కలిగిన వాడు చెప్పండి? ఎవరి పత్రికలో 3వ అధ్యాయం కనపడుతుంది కదా, మన క్రీస్తు తన ఇంటి పైన ఎటువంటి మనసు కలిగిన వాడు? నమ్మకమైన మనసు కలిగిన వాడు. ఇప్పుడు మన ప్రభువు నమ్మకమైన వాడు, అబ్రహాం కూడా నమ్మకమైన వాడు. కనుకనే ఇరువురి నమ్మకత్వాలు ఏమైపోయినాయి? నమ్మదగినవిగా ఏర్పరచబడ్డాయి. కనుకనే అబ్రహాము దగ్గర నమ్మకమైన మనసు ఉంది కనుక దేవుని దగ్గర కూడా ఎటువంటి మనసు ఉన్నది? ఆశీర్వదించే మనసు. ఆ మనసును ఎప్పుడైతే అబ్రహాము ఎరిగాడో ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ వచ్చాడు. రెండవదిగా మోషే ఎవరైనా నత్తివాడు. మోషే అంటే అర్థం ఏంటిది? నీళ్ళలో నుండి తీయబడినవాడు. దేంట్లో తీయబడినవాడు? నీళ్ళలో నుండి తీయబడినవాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నీళ్ళు దేని గుర్తు చెప్పండి? నీళ్ళు దేని గుర్తు? మా వాళ్ళు చెప్పాకండి ఇప్పుడే. నీళ్ళు దేని గుర్తు చెప్పండి? వెరీ గుడ్. కూడా వెనకల అబ్బాయి చెప్పినాడు, మీరు చదువుకున్నారు. ఏం చెప్తున్నాడు? నీళ్ళు దేని గుర్తు? వాక్యం గుర్తు. ఇప్పుడు మోషే ఎందులోంచి తీయబడ్డాడు? వాక్యములో నుండి తీయబడినవాడు. కొలసి 3:16 ఏం కనపడుతుంది? మీ హృదయము నిండా దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. మోషే ఎందులోంచి తీయబడినవాడు? వాక్యముల నుండి తీయబడినవాడు. అందులోని తీయబడినవాడు గనకనే ఎంతమందిని రక్షించాడు? 6 లక్షల మందిని రక్షించడానికి ఇప్పుడు దేవుడు మోషే ఎటువంటి వాడని చూశాడు? నత్తివాడు, నాకు పనికిరాడు. కుంటోడు, నాకు పనికిరాడు. వెలివేయబడను, నాకు పనికిరాడు అన్నాడా? లేదు. అటువంటి వాడే నాకు కావాలి. ఈయనన్నాడు, అయ్యా నేనేం చేయగలుగుతానంటే నీ మనసు ఏంటిదో నేను ఎరగలుగుతాను. ప్రభు మనసు ఏంటిది? ఐగుప్తు యొక్క జనాంగాన్ని తొలగించి వేసి దేవుని బిడ్డలని, విశ్వాసులను బయటికి తీసుకుని వచ్చి రక్షణ కలిగించడానికి కొరకై ఇది దేవుని మనసు. 6 లక్షల కాల్బలానికి మంచి సన్మార్గం ఏర్పాటు చేయడానికి నువ్వొక్కడివే, నత్తివాడు ఒక్కడివే, నువ్వు తప్ప మరొకరు లేరు. అహరోను వల్ల కాదు, మిరియాము వల్ల కాదు, నీ వలన అవుతుంది సాధ్యము. అయ్యా నేను నెత్తివాడు నా వల్ల అవుతుంది కాదు, నీ వలన అవుతుంది. ఒక్కని వ్యక్తిత్వాన్ని బట్టి ప్రభు మనసు ఏంటిది? ఐగుప్తులో నుండి దేవుని బిడ్డలను వెలుపలికి తీసుకొని వచ్చుట. ప్రభు మనసు అబ్రహాం పక్షాన్ని ఏంటిది? ఆశీర్వదించాలని మనసు. ప్రభు మనసు మోషే పక్షాన్ని ఏంటిది? ఐగుప్తులో దేవుని బిడ్డలను విడుదల కలగజేయాలని. ఆయన మనసు అలాగున్నప్పుడు ఆయన మనసుని ఎరిగిన వారు ఎవరు? అబ్రహాము. ఆయన మనసుని ఎరిగిన వాడెవరు? ఎవరైనా మోషే. ఆయన మనసుని ఎరిగిన వారెవరు? మోషే. ఆయన మనసుని ఎరిగిన వారెవరు? అబ్రహాము ఆయన మనసుని ఎరిగాడు.
మోషే ఆయన మనసును ఎరిగాడు. ఎరిగిన కారణాన్ని బట్టి ఆయన మనసుల నుండి అబ్రహాంకి ఏమొచ్చింది? దీవెన వచ్చింది. ఆయన మనసుల నుండి మోషేకి ఏమొచ్చింది? 6 మంది విడుదల కలుగజేసి ఏం చేశాడు? ఎక్కడ నడిపించాడు? కానానుకు నడిపిస్తూ వచ్చాడు. ఈనాడు నీవు నేను మన యాత్ర జీవితం. అయ్యా, నా పక్షాన నీ మనసు ఏమైనదో నేను ఎరగలేకపోయినట్లయితే ఆ ఆశీర్వాదం నేను పొందుకోలేను, ఆ దీవెన నేను పొందుకోలేను, ఆ యొక్క ప్రజలు నేను నడిపించలేను. ప్రభు నీ పక్షాన ఒక కోరిక కలిగి ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభు మీ ముందర పక్షాన ఒక మంచి సన్మార్గం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన మనసు నువ్వు ఎరిగావా? ఎరగాలంటే 2 సూత్రాలు, 2 పనికిమాలిన సూత్రాలు మన దగ్గర నుంచి ఏం చేయాలి? రిమూవ్ చేసుకోవాలి. ఏంటి 2? 1 అబద్ధము, 2 దుర్నీతి. ఇవి లోపల ఉన్నంత వరకు ప్రభు మనసు ఏంటిదో మనకు తెలవదు, నీ మనసు ఏంటిదో అనేది తెలవదు. ఏమిటా ఆ వాక్యాలు చూస్తాను మహాతల్లి, ఓ బిడ్డ తల్లి నల్ల చీర కట్టుకున్న బిడ్డి ఈ వాక్యాలు చూసుకుంటూ పోతుంది. ఆ మనసు ఏంటి తెలియదు. ప్రభుని నమ్ముకున్నాం అంటున్నావు, ఓ చర్చికి వస్తున్నాం, పోయేది నరకానికి. నాకు తెలుసు నువ్వు కూడా కనుక ఊరికి ప్రభుని నమ్ముకున్నాను చెప్తున్నావు, పోయేది నరకానికే, ఏం లాభం లేదు. 100 రూపాయలు గ్యారంటీ ఇచ్చేస్తాను, అది మాత్రం ఖచ్చితమే. ఆయన పోవడానికి నీవు నేను ఎరగాలి. చెప్పండి, ప్రభు మనసు అబ్రహాం పక్షాన ఏమనేది? ఆశీర్వదించాలని మనసుని. ప్రభు మనసు మోషే పక్షాన ఏమనేది? ఐగుప్తు ప్రజలను విడిపించాలి, దేవుని విడిపించాలని ఆయన మనసుని. ఆయన మనసు ఇలాగుంటే ఆ మనసులు ఎరిగిన వాళ్ళు ఎవరు? అబ్రహాం. ఆయన మనసులు ఎరిగిన వారెవరు? మోషే. ఎరిగినారు కనుకనే దేవుడు ఏం చేశాడు? ఎరగడానికి వీళ్ళ మధ్యలో ఏముంది? అబద్ధము. ఎరగడానికి వీళ్ళ మధ్యలో ఏముంది? దుర్నీతి. ఈ 2 ఎప్పుడైతే తొలగించేశారో ఏమైపోయింది తమ్ముడు? ఇద్దరు మనసులు ఎరిగిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ప్రభువా, ఇంత దూరం తీసుకుని వచ్చినాను, నేను కూడా ఎరగగలుగుతాను. అటువంటి మరి దూరంగా ఉన్నటువంటి నీచులను, వ్యక్తులను, నేను కూడా ఎంతో నీచులను, దౌర్భాగ్యులను, నన్ను ఎరిగిన దేవా నేను ఎరగనా? అందుకు దావీదు పక్షాన దేవుడు ఏమంటున్నాడు? బాహ్య స్వరూప నేను చూడను కానీ ఏం చూస్తాను? మనసును చూస్తాను. ఆ మనసును చూడడానికి వచ్చినట్లయితే నీ కార్యము నెరవేర్చబడుతుంది. అట్లు మన దైనందిన జీవితంలో దేవుని మనసును ఎరిగి దేవుని యొద్ద నుండి ఈ దీవెనలు మనమందరం పొందుకొని దేవుని బలలో పాలు పొందుదము గాక. దేవుడు ఇచ్చే చక్కటి వాక్య భాగాలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. దీంట్లో 8 పాయింట్లు ఉన్నాయి. చెప్పినట్టు 2 పాయింట్లే. మిగిలిన పాయింట్ చెప్పాలంటే ఏమంటే సాయంకాలం అవుతుంది. వద్దు, కొద్దిపాటి వాక్యం మనకు అవసరమైనది. ఇటు వాక్య భాగం దేవుడు మనము దీవించి ఆశీర్వదించబడదుము గాక. మోకరిద్దాం, పరిశుద్ధమైన వలలో పాల్పొందుదుము గాక. మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం. అబ్రహాం దేవుని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. మోషే కూడా ఎరిగినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ దూరం నుంచి